మన దుబాయ్లో జరిగినటువంటి ఆసియా మ్యాచ్లో చివరి పాకిస్తాన్ భారత్ మ్యాచ్ జరిగింది కదా. ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగింది. ఇంకా చెప్పాలంటే మొదటి 20 రన్స్కే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. దాంతో చాలా మంది భారతీయులు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయారు. ఇక గేమ్ ఓవర్ అయిపోయింది, ఇక గేమ్ పాకిస్తాన్కే వెళ్ళిపోద్ది, ఖచ్చితంగా ఇక పాకిస్తాన్ వాళ్ళ యొక్క ఓవర్ యాక్షన్ భరించలేము అనుకున్నారు. ఇలాంటి సమయంలో తిలక్ వర్మ ఒక్కసారిగా గేమ్ ఛేంజర్ గా మారాడు. ఆయన గేమ్ చేంజ్ పూర్తిగా మలుపు తిప్పేలా చేసింది. అతను ఆడినటువంటి బ్యాటింగ్ వల్లే మనకైతే ట్రోఫీ రావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మన దేశం పరువు కూడా నిలబడింది. అందుకని ఇప్పుడు తిలక్ వర్మని మన తెలుగువాడు కావడం వల్ల అందరూ కూడా గర్వపడుతున్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా పిలుచుకొని సన్మానం చేశారు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా సెట్స్ కి పిలిపించుకొని మరి తిలక్ వర్మని అయితే సన్మానం చేశారు. అయితే దీన్ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలు ఎవరైనా సినిమా సెట్స్ కి పిలిపించుకుంటారా అంటే ఈ విధంగా సినిమాని ప్రమోషన్ చేసుకోవడానికి తిలక్ వర్మను ఉపయోగించుకున్నారంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ప్రశంసిస్తున్నారు. నిజంగా చిరంజీవి గారు ఎలాంటి వ్యక్తినైనా సరే గౌరవిస్తారు, ప్రశంసిస్తారు. ఆయనకి సమయం సందర్భం బాగా తెలుసు. భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసినటువంటి తిలక్ వర్మను గౌరవించుకోవడం అనేది చిరంజీవి గారి గౌరవం మరింత 10 పెరిగిందంటూ కొంతమంది అయితే ప్రశంసిస్తున్నారు.